నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఎప్పుడు కూడా ఆడబిడ్డలు ఎవరైనా సరే పుట్టింటి ఆనందాన్నే కోరుకుంటారు. మరీ ముఖ్యంగా అన్న కానీ తమ్ముడు కానీ చెల్లి లేదా అక్క నిత్యం దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు. ఎందుకు అంటే అన్న కానీ తమ్ముడు కానీ చాలా బాగుండాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పేసి. అయితే పుట్టిల్లు బాగే తమ ఆనందంగా తన బాగుగా ఆడబిడ్డలు ఎప్పుడు కూడా నిత్యం భావిస్తుంటారు. అయితే పుట్టింటిపై ఆడబిడ్డల ప్రేమానురాగాలనేవి మాటలు కానీ రాతలకు అందనివని చెప్పుకోవచ్చు. అలాంటి ఆడబిడ్డలు ఆస్తుల కోసం రక్త సంబంధికుల ఓటమినే కోరుకుంటున్న వైనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చకైతే దారితీశాయన్నమాట. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఆ ఇద్దరు అన్నలెవరు, ఇద్దరు చెల్లెళ్ళు ఎవరు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క ఓటమిని షర్మిల కోరుకుంటుంది. తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయ పతనాన్ని కల్వకుంట్ల కవిత కోరుకుంటున్నారు అనేది ఇక్కడ ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఇది నేను చెప్పేది కాదు, విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు కానీ సామాన్య ప్రజలు కానీ ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాట ఇదే. ఇదేమి రహస్యం కాదు, అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్లో షర్మిల మాదిరిగా తెలంగాణలో కవిత ఇంకా దూకుడు పెంచలేదు, కొంచెం స్లో డౌన్గానే ఉంది ఆమె. ఎందుకంటే అదే కొంత మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అందుకే కవిత రాజకీయ ప్రస్థానం కూడా కొద్దిగా గొప్పగా లేదంటే కొంత మర్యాదగానో సాగుతుంది అనుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్నలతో చెల్లెళ్ళ గొడవ, ఆస్తులు, అధికారంలో వాటా కోసమే కావడం ఇది ఒక విశేషం. ఇక్కడ ముఖ్యంగా అక్కడ షర్మిల ఏం చెప్తారు, అధికారం కానీ ఆస్తి కానీ. ఇక్కడ కల్వకుంట్ల కవిత ఏం చేస్తున్నారు, ఇక్కడ అధికారం గురించో ఆస్తుల గురించో మొత్తం తగాదా అయితే జరుగుతున్నాయి. అంటే కుర్చీ నాకా నీకా అన్నట్లు జరుగుతుందన్నమాట. ఇదందరికీ తెలిసిన సత్యం, రైట్? ఎక్కడైనా బంధాలే కానీ ఆ రెండు చోట్ల కాదనేది షర్మిల అంటుంది. అయితే కవిత నిరూపించారు దీనికి. అయితే ఏపీలో వైఎస్ జగన్ ఓటమిని కాంక్షించిన షర్మిల ఎవరైతున్నారో ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ముసుగులో ప్రతి ఊరూరు తిరిగి అన్న వైఎస్ జగన్కి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తాను నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ గెలుపు కంటే అన్న నేతృత్వం వహిస్తున్న వైసీపీ ఓటమి, వైసీపీ పతనమే ధ్యేయంగా షర్మిల కూడా కొంతకాలం క్రితం ప్రచారం చేయడం మనం అందరం చూసాం. ఇది తీవ్ర చర్చకు కూడా దారితీసింది. అంటే ఇంకోటి ఏంటంటే ఎవరైతే షర్మిలకి సునీతకి మేనత్తయ్యే ఆవిడుందో, అంటే ఇక్కడ జగన్ కూడా మేనత్తే, ఆమె ఏమందంటే ఇలాంటివి చెల్లెళ్ళు ఎప్పుడూ చేయకూడదు అని ఆమె డైరెక్ట్గానే కౌంటర్ ఇచ్చింది షర్మిలకు. అయితే ఇప్పటికే ఏపీలో వైసీపీ వ్యతిరేక రాజకీయాలని షర్మిల చేస్తున్నారు. ఏదైనా పనిని మనం ముఖ్యంగా జనరల్గా ఏం చేస్తామంటే ఏదైనా పనిని స్టార్ట్ చేసేటప్పుడు వినాయకుడి పూజతో మనం మొదలు పెట్టుకుంటాం, రైట్? ముఖ్యంగా మొదలుపెట్టి అంటే ఆ పూజ ఏదైతుందో ఆ పూజ చేసిన తర్వాత ఏదైనా అది భూమి పూజ కానీ లేదంటే వర్క్కి సంబంధించింది కానీ ఏదైనా పూజ అనుకోండి వినాయకుడి పూజతోనే స్టార్ట్ చేస్తాం. కానీ ఇక్కడ జగన్ విమర్శతోనే షర్మిల ఎప్పుడు కూడా మొదలు పెడుతున్నారు. అయితే మిగిలిన పార్టీల పైన మాట్లాడుతుంటారు కూడా. ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ జగన్ వ్యతిరేకిస్తారు, వినాయకుడికి ఏదో పూజ చేసినట్లు స్టార్ట్ చేసినట్లు జగన్ను తిట్టడంతో స్టార్ట్ చేసి మిగతా పార్టీలు వ్యతిరేకిస్తారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతల్ని నెత్తికెత్తుకున్న కేటీఆర్ ఎవరైతున్నారు ఆయన పతనాన్ని కవిత కోరుకున్నారు అనేది మరొక చర్చ జరుగుతుంది తెలంగాణలో. తనను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ గురించి ఆలోచించకుండా ఎందుకులే అని ఆమె అనుకోవడం లేదట. అయితే చిన్న అవకాశం దొరికితే చాలు తనను అన్యాయంగా ఆ పార్టీ నుంచి గెంటేశారంటూ కూడా ఆరోపిస్తున్నారు అనేది ఇక్కడ ఒక చర్చ. అయితే అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజల దగ్గరికి కేటీఆర్, హరీష్ రావు వెళ్ళలేదని ఆమె ఆరోపించారు. బామర్దులు ఇద్దరు సోషల్ మీడియాలో ఏమైనా మీరిద్దరూ యాక్టివ్గా ఉంటే సరిపోద్దా, సోషల్ మీడియా వేదికగా గెలుస్తారా, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండగానే గెలిచేస్తారనుకుంటున్నారా అనేది కూడా ఆమె కొన్ని ప్రశ్నలు వేశారు. అయితే ముఖ్యంగా ఏకంగా ఏ రకంగా చూసినా సరే బీఆర్ఎస్ ఓటమిని కవిత కోరుకుంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో షర్మిల మాదిరిగానే బీఆర్ఎస్ ఓటమే ధ్యేయంగా కవిత విస్తృతంగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. అదే ఆమెకి ఎనలేని ఆనందాన్ని ఇచ్చే అంశం అనేది కూడా ఇక్కడ అందరూ అనుకుంటున్నమాట. అయితే అన్నల ఓటమితో ఆనందించే చెల్లెలుగా షర్మిల కవిత గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో జనం మాట్లాడుకుంటున్నారు, రైట్? ఇక్కడ మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఓడిపోయినప్పుడు, అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు కర్మ హిట్స్ బ్యాక్ అని కవిత ఒక ట్వీట్ చేశారు. అంటే కర్మ వెంటాడుతుందని ట్వీట్ చేశారు. అంటే దీనికి అర్థం ఏంటి, చాలా గట్టిగానే కౌంటర్ వేసినట్టు తెలుస్తుంది. దీనికి రీకౌంటర్గా బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక సినిమా డైలాగ్ని త్రివిక్రమ్ సినిమా ఒకటి ఉంది, నితిన్ అలాగే సమంత జంటగా నటించిన సినిమా ఒకటి ఉంది, శత్రువులు ఎక్కడో ఉండరు రా, చెల్లెల రూపంలోనో లేదంటే కూతుళ్ళ రూపంలోనో మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు అనే రీకౌంటర్ కూడా కవితకు వేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. సో నిజంగానే ఇక్కడ అటు జగన్ ఓటమి
షర్మిలకు ఆనందాన్ని ఇస్తుందా? ఇటు కేటీఆర్ పతనం కవిత కోరుకుంటుందా అనేది ఇక్కడ ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అయితే చెల్లెలిద్దరు ఎవరైతున్నారు అన్నల ఓటమే కావాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అనేది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే అన్నల ఓటమిని షర్మిల అలాగే కవిత కోరుకుంటున్నారా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.